మీలాదున్ నబీ ఎందుకు జరుపుకోకూడదు, ఎందుకు బిదఅత్, ఈరోజు తెలుసుకుందాం. తల్లి ఆమినా తన గారాల పట్టి అయిన ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జన్మదిన వేడుకలు జరిపారా? తాత అబ్దుల్ ముత్తలిబ్ తన మనువడైన ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జన్మదిన వేడుకలు సెలబ్రేషన్స్ చేసుకున్నారా? స్వయంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ నిత్య జీవితంలో ఏనాడైనా తమ జన్మదిన వేడుకలు సెలబ్రేషన్స్ చేసుకున్నారా, జరుపుకున్నారా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణాంతరము ఆయన్ని తమ ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమించే, అభిమానించే సహాబా, సహచరులు, అనుచరులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సెలబ్రేషన్స్, బర్త్డే సెలబ్రేషన్స్, మీలాదున్ నబీ జరిపారా? వారి తర్వాత తాబెఈన్లు, వారి తర్వాత తాబెఈన్లు, ఆ తర్వాత అయిమ్మా, ముహద్దిసీన్, ధార్మిక వేత్తలు, ఉలమాలు, ఇమాములు, వీరందరూ ప్రతి సంవత్సరం రబీఉల్ అవ్వల్లో మీలాదున్ నబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదిన వేడుకలు, బర్త్డే సెలబ్రేషన్స్ జరిపారా, జరుపుకున్నారా? ముమ్మాటికి జరుపుకోలేదు, జరపలేదు, నిర్వహించలేరు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అత్యధికంగా ప్రేమించే వీరికంటే అధిక ప్రేమ మనకుందా? వారు జరుపుకోలేదు, మరి మనం జరుపుకుంటున్నాము అంటే వారికంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళమయ్యామా మనము? నౌజుబిల్లా. ఎంత మాత్రము కాదు, వాళ్ళు ఏ విధంగా ప్రేమించారో అలా మనము ప్రవక్తను ప్రేమించలేము. ఈ ప్రేమకు, మీలాదున్ నబీ ప్రేమకు సూచన ముమ్మాటికి కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా ఖురాన్లో ఇలా సెలవిచ్చాడు, قل إن كنتم تحبون الله فاتبعوني يحببكم الله ويغفر لكم ذنوبكم والله غفور رحيم. ఓ ప్రవక్త వారికి చెప్పు, మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి, తత్ఫలితంగా అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీ పాపాలను మన్నిస్తాడు, ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు. సోదర మహాశైలారా, ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవ ప్రవక్త పట్ల ప్రేమను ప్రదర్శించడానికి, చూపడానికి మనకు ఒక విధానం నేర్పించాడు, చూపించాడు. అదే విధేయత, ఇతాఅత్. ప్రవక్తకు మనము ప్రవక్త గారిని అనుసరించాలి, ప్రవక్తకు విధేయత చూపాలి. ప్రవక్త గారి విధేయతలోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రేమ అనేది మనకు ఉంది. కాబట్టి ఈరోజు ఆయన పట్ల ప్రేమ ఉంది కాబట్టి మీలాదున్ నబీ జరుపుకుంటున్నామనేది ఇది అబద్ధం, అసత్యం. ఇది ధర్మంలో లేని విషయము. ఈ మీలాదున్ నబీ జరుపుకోవటానికి షరియతులో ఎలాంటి ఆధారాలు లేనే లేవు. ఇది ఒక బిదఅత్. బిదఅత్ అంటేనే నవీన పోకడ, కొత్త పని, షరియతులో లేని పని. మరియు నౌజుబిల్లా, ఏ దురాచారాలను ప్రవక్త గారు నిర్మూలించారో అలాంటి సెలబ్రేషన్ కల్చర్ పాశ్చాత్య దేశాల నుండి వచ్చింది, వెస్టర్న్ కంట్రీస్ నుండి వచ్చింది. ఇది నౌజుబిల్లా ఇస్లామిక్ కల్చర్ వాటికి కాదు. కాబట్టి కాస్త నిర్మల మనస్సుతో ఆలోచించండి. ఈ బిదఅత్ పనులకు, శైతాన్ పనులకు, వెస్టర్న్ దజ్జాల్ మరి యొక్క యూద సంస్కృతికి మీరు స్వస్తి చెప్పండి. బిదఅతులకు దూరంగా ఉండండి. అల్లాహ్ వైపుకు, ప్రవక్త వైపుకు రండి, విధేయత వైపుకు రండి, స్వర్గ సాఫల్య మార్గం వైపుకు రండి.